భారతదేశానికి ఇండియా అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? ప్రాచీన కాలంలో భారతదేశాన్ని జంబూద్వీపం, భరతఖండం, హిమవర్షం, ఆర్యవంశం, హిందుస్థాన్ ఇలా రకరకాల పేర్లు పిలిచేవారు. కానీ భారతదేశానికి సింధు నది వల్ల పేరు వచ్చింది. సింధు నది జిలేలు, చినాబ్, రవి, బీన్స్, సట్లెజ్, సరస్వతి, రైవార్ వంటి కలిపి సప్త సింధు అని పిలుస్తారు. అంతరించిపోతున్న సరస్వతి నది ఈ ఋగ్వేద కాలంలో ప్రస్తావించింది. పర్షిస్తాన్ బాగా పలికేవారు. దీనికి కాస్త సప్తసింధు కాగా సప్తసింధు అని పేరు మారింది. సాన్ అంటే ప్రదేశం, దీంతో సప్తసింధు హిందుస్థాన్గా మారింది. అయితే గ్రీకు పరిభాషలో హా ఉచ్చారణ ఉండదు, దీంతో హిందూస్గా ఉండేది. ఆ తర్వాత అయితే దీనిని లాటిన్ పరిభాషగా పిలవడం జరుగుతుంది.